మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని నుండి మహాకాళేశ్వరుడు దర్శనం కూడా చేశాం. జ్యోతిర్లింగాలు కూడా దర్శనం చేశాం. ఇవన్నీ దర్శనం చేసేటప్పుడు మనకు ఒక తత్వం గుర్తుకొస్తుంది. ఏ తత్వం అంటే, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క స్వరూపం కూడా, రాళ్ళు కానీ, చెట్టులు కానీ, మనుషులు కానీ, ఇవన్నీ కూడా పరమాత్ముడే. పరమాత్మని వదిలి ఈ ప్రపంచంలో వేరేమి లేదు అనే పరిపూర్ణ సత్యం మనకు గోచరంగా వస్తుంది. ఆ జ్ఞానానికే నిజమైన జ్ఞానము మోక్షం అని పేరు. ఇప్పుడు కైలాసం ఎట్లుంటుంది, వైకుంఠం ఎట్లుంటుంది, మీకేమైనా సందేహం ఉంటే మీరు ప్రతి సంవత్సరం నడిచే, హైదరాబాద్లో నడిచే కోటి దీపోత్సవం చూసేస్తే చాలు, ఇక్కడే వైకుంఠము, ఇక్కడే కైలాసం అని మనకు నిశ్చయం అయిపోతుంది. ఇక్కడ వచ్చిన జనాల్ని ఎవరైనా జాతి అడిగారా? ఎవరైనా ఏం భాష మాట్లాడుతారని అడిగారా? ఏం లేదు. అందరికీ ఒకే ఒక ఇది ఏం అంటే సంకల్పం, మనం కూడా ఒక జ్యోతి వెలగాలి, మనం కూడా ఒక జ్యోతి వెలగాలి. మనకు ఒక పాట గుర్తుకొస్తుంది, అడుగడుగుల గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. మనం ఎన్నో గుడికి పోతామే. ఈ దేహంలో ఉండే పరమాత్ముడు జీవించే, వసించే ఈ దేహమును ప్రధానమైన దేవాలయం మనం ఎప్పుడు మనం తలుసుకుంటామో అప్పుడు మన జీవితం అద్భుతమైన జీవితంగా మారిపోతుంది. ఈ జ్ఞానం లేని వలన ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు, మనస్తాపాలు నడుస్తాయి. ఇది ఒకే జ్ఞానం లేని ఒక కారణం నుండి. ఆ జ్ఞానమే మన భగవద్గీత నుండి వచ్చే జ్ఞానం, ఆ జ్ఞానమే రామాయణం నుండి వచ్చే జ్ఞానం, ఆ జ్ఞానమే మహాభారతం నుండి వచ్చే జ్ఞానం, ఆ జ్ఞానమే వేదాల నుండి వచ్చే జ్ఞానము. ఆ జ్ఞానము ఎవరికి వచ్చిందంటే, ఎవరు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసినారో ఆ భక్తి టీవీ యొక్క ఫౌండర్ అంటే మన నరేంద్ర చౌదరి గారు, వాళ్ళ ధర్మపత్ని రమాదేవి గారు, వాళ్ళ పరివారం రచనమ్మ, వాళ్ళందరూ సేరి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పుణ్యవంతులు.